క్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించి మనల్ని విడిపించి మనల్ని రక్షించినది మనము ఆయనలాగా జీవించాలి. ఎందుకనగా మనము గత కాలంలో లోకంలో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, అన్యాకృత పరిస్థితిలో జీవిస్తున్న మనలో ఆయన తన రక్తం ద్వారా విమోచించి విడిపించి మన శుద్ధులుగా చేసి పరిశుద్ధపరచబడిన మనము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధను కొనసాగిస్తూ ఆత్మీయంగా సాగిపోతూ ఆయన కల్పించే వారిగా, ఆయనలాగా జీవించే వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు నా బిడ్డలు, మీరు నా శిష్యులు, మీరు నా కుమారులు, నా కుమార్తెలు, మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు. మరి ఆయన వెంబడించే వారు ఎలా ఉండాలా? ఆయన వెంబడించేవారు ఈ రీతిగా ఉండాలి. ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అలాంటప్పుడు ప్రభు అన్నాడు, పదార్థాలను పాటించమంటే శాస్త్రంతో పాలనించి పాటిస్తున్నానయ్యా అన్నాడు. అవన్నీ పాలనించి చేస్తున్నాను, అయినా నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటున్నాను. ప్రభు అన్నాడు, ఇంకొకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువ ఏమిటి అంటే నీ ధనాన్ని అమ్మి, ధనమంతా వేసి వెదలకించి నన్ను వెంబడించమన్నాడు. ఎందుకనగా ఇక్కడ ప్రభు అతన్ని వెంబడించమన్నాడు. ఎలా వెంబడించమన్నాడంటే తన ధన గర్వాన్ని విడిచిపెట్టి వెంబడించమన్నాడు. ఆ ధన గర్వం ఉండటం వల్ల అతను ఎన్ని ఆజ్ఞలు పాటించినా సరే అతను నిత్య జీవానికి వారసుగా జీవించలేకపోయాడు. కాబట్టి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. అతను ఆ యొక్క స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ ధన గర్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట, నిత్య రాజ్యానికి దూరమైపోయాడంట. మరి ఈ దినము ఆత్మీయులను మనము కూడా అలాంటి ధనగర్వంతో ఎక్కడ ఉన్నామో ప్రభు ఏమంటున్నాడు, ఎలా ఉండాలంటున్నాడు అంటే చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము, మరియు ఆయన అందరితో ఎవరైనా నన్ను వెంబడింపబడినగా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తను శివునెత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు ప్రభువా. వెంబడించాలనుకునే వాడు, నన్ను వెంబడింపకోరిన వాడు ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకోవాలంట. రెండవది తన శివునెత్తుకొని వెంబడించాలంట. ఈ దినము ఇక్కడ చేరిన మనందరము కూడా ఆయన వెంబడించడానికి వచ్చిన వారమే. ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన శిష్యులుగా మనం వెంబడించడానికి వచ్చిన వారమే. మరి ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించే వారు ఎలా ఉండాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. అలాగే రెండవది సిలువనెత్తుకొని వెంబడించాలంట. ఉపేక్షించుకోవటం ఏమిటి, అలాగే సిలువనెత్తుకోవటం ఏమిటి అనే విషయము దేవుని బిడ్డల వల్ల శ్రద్ధగా ఆలకించుదాం. ఉపేక్షించుకోవాలా, ఏమిటి ఉపేక్షించుకోవాలా? ఇందునము మనలో అనేకులు నేను అనే అహము ఒకటి మనకి కలిగి ఉంచాం. ఏదైనా సరే తన గర్వాన్ని, తన గొప్పతనాన్ని, తన డబ్బాన్ని చాటుకునే వరకు ఉంచాం. ప్రభు అంటున్నాడు, నిన్ను ఉపేక్షించుకో, నువ్వు ఎవరో కావో, నిన్ను విడిచిపెట్టో, నీలో అహాన్ని, గర్వాన్ని విడిచిపెట్టో, ఆత్మాన్ని విడిచిపెట్టో. అలా విడిచిపెట్టి నన్ను గమనించమన్నది కనుక క్రీస్తు దగ్గరికి వచ్చిన నీవు ఆయనలో జీవనది కనుక, ఆయనే జీవించబడి కనుక, ఆయనే జీవింపచేవాడు కనుక సత్యాన్ని గుర్తించిన నీవు ఇక నేను సంపాదించా, నా డబ్బు, నా ధనము, నా గొప్పతనము అనే ఈ యొక్క విషయాన్ని, ఈ ప్రాచీన స్వభావాన్ని నీవు విడిచి పెట్టాలా, ఉపేక్షించాలా, దాన్ని తొలగించాలా. అది నీలో ఉండకూడదు. ఏముండాలో? నా దేవుని కృప వలన, నా దేవుడి యొక్క ఆశీర్వాదం వలన, నా దేవుడి కృప తెరిచి ఈ కార్యం చేస్తున్నాడు, నా దేవుడితో ఆశిస్తున్నాడు, నా దేవుడితో గొప్ప చేస్తున్నాడు, ఇవన్నీ నా దేవుడిచ్చినవే అనే ఈ స్థితిలో రావాలా. నిన్ను నువ్వు కనపరుచుకునే స్థితి ఉండకూడదు. నువ్వు దేవుని కనపరచాలా. నిన్ను మరుగు చేసుకుని దేవుని కనపరిచే ఉపేక్షించక, నిన్ను నీ గొప్పతనాన్ని నీవు వదిలిపెట్టేసి దేవుని గొప్ప చేయటమే ఉపేక్షించక, నీ ఆధిక్యతను విడిచిపెట్టి దేవుణ్ణి అధికంగా చూడటమే ఉపేక్షించక, నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టి దీనత్వం ధరించి నా సర్వము నా దేవుడిని తగ్గించుకోవటమే ఉపేక్షించుకుంటా. కనుక ఇలా నిన్ను ఉపేక్షించుకోవాలంట. ఆయన వెంబడించాలనుకున్న వారు ఎవరైనా సరే వారు ప్రతి ఒక్కరు కూడా వెంబడించుతారు.
అలాగే ఆశపడే ప్రతి ఒక్కరు కూడా తను తాను ఉపేక్షించుకోవాలి. నేను ఏమీ కానయ్యా, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లనే ప్రభువా, నాయన నాకు కలిగినంత కూడా నీ కృప ద్వారానే ప్రభువా అని మనస్సును కలిగి ఉండాలా. అనే ఆలోచన అనే భక్తి విధానము నువ్వు కలిగి ఉండి అలా చూపించి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. దీనికి పూర్తిగా పని చేసుకోవాలి. దీనికి నా బలము, నా ధనము, నా ఘనత, నా సర్వంతా నా దేవునిదే. ఆయన ద్వారానే నేను ఏది అనుభవిస్తున్నా, నేను భుజించే ఆహారమైనా, నేను ధరించే వస్త్రమైనా, నేను కలిగిన సమస్తమైన ఏదైనా అది నా దేవుడి అనుగ్రహించిన కృపా దానములే అని ఎంచి నిన్ను దీనంగా తగ్గించుకున్నప్పుడు దానినే ఉపేక్షించుకోవటం ఉంటారు. దాన్ని ఏమంటారు? ఉపేక్షించుకోవటం ఉంటారు. అలాగే నేను ఉపేక్షించుకునే వ్యక్తిగా మారాలి. రెండవదిగా చూసినట్లే ప్రభు అంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి వెళ్ళాలి. ఎప్పుడు ఎత్తుకోవాలంట? ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకోవాలా. ఎవరి సిలువ? ఎవరి సిలువ ఎత్తుకోవాలా? ఎవరి సిలువ వారే ఎత్తుకోవాలా. కానీ మనలో కొందరు అనేకులు గుడ్ ఫ్రైడే రోజున ఒక సిలువ లాంటిది చేయించుకొని దానిని మోస్తూ ఉంటారు. అదే సిలువ బయట అనుకుంటారు. దేవుడు చెప్పింది ఆ సిలువ కాదు, నీ సిలువ ఎత్తుకొని వెంబడించబడ్డాడు. నీవు నీ సిలువ ఎత్తుకో, నువ్వు సిలువ ఇవ్వడాలా, నీవు ఆ సిలువ నిత్యము మోయాలా, ఆ సిలువను చూపించాలా. ఇదిగో నేను సిలువ ఇవ్వడినాను అని చూపించేదిగా నువ్వు సిలువ ఎత్తుకొని ప్రభువును వెంబడించాలా. నేను క్రీస్తు కొరకు సిలువ ఇవ్వడిన వ్యక్తిని.